అందుకే ఒకసారి ప్రశాంత్కి కాల్ చేయి. ఒక్కసారి చేస్తాను. ఎవరు లేరు, ఆ మనోజ్ కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేడు అందుకోసం. హలో ప్రశాంత్, ఇదిగో నేను కేకే గారు వచ్చేసాము. ఎవరు లేరు ఇక్కడ. అదే ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు ఏంటి? ఒక గద ఉంది, ముట్టుకోలేదు, ఎవరు ముట్టుకోలేదు. అదేంటి? అదే సార్, ఎవరన్నా ముట్టుకున్నారా అని అడుగుతున్నారు. ముట్టుకోవాలంట? ముట్టుకోండి సార్, చూద్దాం ఏమవుతుందో. ఏయ్ అమ్మా, ఏంటది బాబు, ఏంటి ఇలా ప్లాన్ చేసావు? ఓకే, ఇప్పుడు వెరైటీగా నేను క్వశ్చన్స్ అడుగుతా, నువ్వు ఆన్సర్ చేయి. వెళ్ళి కూర్చో. ఓకే ఓకే. మీ దగ్గరికి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. ప్రశాంత్ వర్మని అందరూ చాలా పర్ఫెక్షనిస్ట్ అంటుంటారు కదా. సో ఈ లిరిక్స్ రాసేటప్పుడు పర్టికులర్గా మీకు మ్యూజిక్ ట్యూన్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చాడా? యా, ముందుగా ప్రశాంత్ వర్మ ఈ ట్యూన్ నా దగ్గర తీసుకొచ్చి, ఇది ఒక సిచ్యువేషన్, అంటే ఆ సిచ్యువేషన్ కూడా బయటికి చెప్పకూడదు. సో బట్ ఆ సిచ్యువేషన్లో వచ్చే ఒక ఫన్నీ సాంగ్ ఇది. సో దీనికి లిరిక్స్ కావాలని ముందు అడిగినప్పుడు ఫస్ట్ ఒక హుక్ లైన్ పట్టుకుంటే తర్వాత ఈజీ అయిపోతుంది అని చెప్పేసి, ఇది మెయిన్ చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నచ్చేటట్టుగా చేద్దామన్న ఒక థాట్ వచ్చినప్పుడు, సో వాళ్ళకి ఇష్టమైన హీరోలు ఎవరు, ఇప్పుడు వాళ్ళు ఏది వాచ్ చేస్తున్నారు ఎక్కువగా అని, సో మిగతా సూపర్ హీరోస్ అందరినీ తీసుకొని వాళ్ళందరికంటే హనుమాన్ ఇంకా గొప్ప అనే సెన్స్లో రాద్దామని ప్రశాంత్ ఇచ్చిన ఐడియాతో సో అక్కడి నుంచి స్టార్ట్ చేశాం అనమాట. ఫస్ట్ వచ్చిన లైన్, వచ్చాడు కొత్త సూపర్ హీరో, మన హనుమాన్ ముందర అందరు జీరో అన్నది హుక్ లైన్. ఈ హుక్ లైన్తో స్టార్ట్ చేసి మిగతా అంతా ఫిల్ చేస్తూ వెళ్ళాం. ఇంకా అనుదీప్ కూడా అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడు. చాలా అంటే ఈజీగా, కొన్ని ట్యూన్స్కి రాయడం కష్టం ఉంటుంది తత్కారాలు అవి, బట్ ఇది చాలా ఈజీగా రాసేలాగా అనుదీప్ తన మొదటి సినిమా అయినా, అంటే తన సింగర్గా అందరికీ తెలుసు, 100 సాంగ్స్ పాడినా కూడా ఒక ఫస్ట్ సూపర్ హీరో మూవీకి తనకి మ్యూజిక్ డైరెక్టర్గా పాటకి ఛాన్స్ రావడం, ఆ కసంతా చూపెట్టి ఈ పాటని ఇంత అద్భుతంగా ట్యూన్ చేశాడనమాట. సో దాన్ని చిన్నపిల్లలతో పాడించడం వల్ల దానికి ఇంకొక యాడెడ్ అట్రాక్షన్ లాగా అయింది. సో ఇది మా మైండ్లో ఉన్నంత వరకు లిరిక్స్ రాసిన తర్వాత పాట ఎలా ఉందో ఐడియా ఉంది, బట్ దీన్ని స్క్రీన్ మీదకి ఎలా తీసుకొస్తారో, ఎలా ఉంటుందో, లిరికల్ వీడియో ఎలా చేస్తారో అనుకున్నప్పుడు ప్రశాంత్ వర్మ ఇంకా తన అన్ని ఇన్పుట్స్ ఇచ్చి ఒక కామిక్ బుక్ లాగా దీన్ని చేయించి, లిరికల్ వీడియో నెవర్ బిఫోర్ అన్నలాగా చాలా కొత్తగా పిల్లలందరికీ నచ్చేలాగా తన లిరికల్ వీడియో చేయించడం, ఈ రోజున చిన్నపిల్లలందరికీ ఇది ఈజీగా అర్థమవుతూ ఆ లిరికల్ వీడియో కామిక్స్ లాగా ఉంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే మెయిన్ రీజన్ ప్రశాంత్ వర్మ డెడికేషన్ టువర్డ్స్ దిస్ సాంగ్ అండ్ టోటల్ ఎంటైర్ మూవీ. బట్ ఈ సాంగ్ని పర్టికులర్గా టైటిల్ సాంగ్ కాబట్టి దీన్ని ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్తో పిల్లలందరికీ రీచ్ అయ్యేలాగా చాలా అద్భుతంగా లిరికల్ వీడియో చేయించారు. సో ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ పాట ఇంకా పెద్ద హిట్ అవుద్దని కోరుకుంటున్నాను. అండ్ నాకు తెలిసి సార్, ప్రాబబ్లీ దిస్ ఈజ్ ద క్యూటెస్ట్ ఎవర్ లిరికల్ వీడియో. అంటే లిరికల్ వీడియోస్ ఎప్పుడైతే మనకు తెలుగులో స్టార్ట్ అయినప్పటి నుంచి క్యూటెస్ట్. ఇంకా సినిమాల్లో ఏ సినిమాల్లో తీసుకున్నా ఇంత క్యూట్గా, అంటే నిన్న నా స్టూడియోలో కొంతమంది పిల్లల్ని పిలిపించి ప్లే చేశాను సార్. స్మైల్ చేస్తూనే ఉన్నారు అసలు, స్టార్ట్ మ్యూజిక్ నుంచి ఎండ్ వరకు దే కెప్ట్ స్మైలింగ్. సో చాలా చాలా నీట్గా అర్థమయ్యేలాగా మీరు రాయడం, లిరిక్స్ రాయడం, అండ్ దాన్ని రాసింది ఎగ్జాక్ట్గా ఆ లిరికల్ వీడియో ఫన్నీగా చూపించడం, ఇట్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్ ఫుల్ టీమ్కి. నేను సార్ ఆల్ క్రెడిట్స్ టు ది డైరెక్టర్, చాలా హెల్ప్ చేశారు డైరెక్టర్ కానీ, అండ్ మీరు కూడా సార్. ట్యూన్ వచ్చిన తర్వాత వర్డ్స్తో పాడుతుంటే అసలు ఊరికే అలా మ్యూజిక్ లేకుండా పాడుతున్నా కూడా చాలా చాలా కూల్గా ఉంది సాంగ్. సో ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ దిస్ సాంగ్. ఈ సాంగ్లో మిగతా సూపర్ హీరోస్ని కంపేర్ చేస్తూ చేయాలన్న డిజైన్ ఎలా చేశారు? ఎవరిది ఐడియా, ఎవరికి వచ్చింది ఐడియా? డైరెక్టర్. యాక్చువల్గా ప్రపంచంలోనే ఫస్ట్ సూపర్ హీరో హనుమంతుడు కదా. సో హనుమంతుడిని మించిన సూపర్ హీరో ఎవరు లేరు అన్నట్టుగా లిరిక్ ఉండాలనేది ముందు కాన్సెప్ట్ చెప్పారనమాట. సో ఆ ప్రకారమే రాస్తూ వెళ్ళాం. బట్ మిగతా హీరోల్ని కించపరచాలని అలాంటిది ఏమీ లేదనమాట. సో అందుకే ఇది పిల్లలతో పాడించడం కూడా ఏంటంటే, ఇది వచ్చే సిట్యువేషన్ కూడా చిన్నపిల్లలు పాడే సిట్యువేషన్లో వస్తుంది కాబట్టి పిల్లలందరికీ అర్థమయ్యేలాగా ఫన్నీగా వాళ్ళకి తెలిసిన క్యారెక్టర్తో చెప్తే ఇంకా రీచ్ ఉంటుంది అని వాళ్ళకి తెలిసిన సూపర్ హీరోస్ క్యారెక్టర్ అందరినీ పెట్టి వాళ్ళతో కంపేర్ చేస్తూ మన హనుమాన్ ఎంత గ్రేట్ అనేది చెప్పడానికి ట్రై చేశాను అనమాట. సో ఈ పాటలో వచ్చాడు కొత్త సూపర్ హీరో అనే హుక్ లైన్ ఐడియా ఎలా వచ్చింది?
ముందు అనుకొని ఆ ఐడియా వచ్చిన తర్వాత మిగతా సాంగ్ రాసావా, లేకపోతే ఈ ఉక్లైన్ వచ్చిన తర్వాత ఎలా చేశారు? ఇది ఐడియా ఎవరికి వచ్చింది ముందు? సినిమాలో సిచ్యువేషన్ అదనమాట, ఇతను సూపర్ హీరో అయిన సందర్భంలో వచ్చే సాంగ్. సో ఫస్ట్ ముందు అది రాసుకొనే, యాక్చువల్గా ఇది మొత్తం ఫస్ట్ తెలుగులోనే రాసాం. రాసిన తర్వాత అన్ని లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగిందనమాట, మిగతా లాంగ్వేజెస్లో. అలాగే వచ్చాడు కొత్త సూపర్ హీరో, మన హనుమాన్ ముందర అందరు జీరో అనేది హుక్లైన్ ఫస్ట్ క్రాక్ అయింది. తర్వాత మిగతా లిరిక్ అంతా సార్ ఏదైతే సోర్స్ ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్గా అదర్ లాంగ్వేజ్లో త్రూ అవుట్ ద సాంగ్ పర్ఫెక్ట్గా రాశారు. సో ఎగ్జాక్ట్గా ఉంది కదా సార్, అన్ని లాంగ్వేజ్లో సార్ది ఏమి ఇచ్చారో దానికి కరెక్ట్గా ట్రాన్స్లేషన్ అయిపోయింది, సాంగ్ కూర్చుంది కరెక్ట్గా. యా, ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి. ఇది చాలా ఫంకీ క్వక్కీగా వచ్చింది. అంటే ఇది ట్యూన్ స్టేజ్లోనే ఇలా అనుకొని స్టేజ్ చేశారా, ఈ సాంగ్ని డిజైన్ చేశారా, లేదంటే చేస్తూ చేస్తూ ఇలా వచ్చిందా? అనుకున్నట్టే, అంటే అందరికంటే ఫస్ట్ సూపర్ హీరో, అందరికంటే ఫస్ట్ హీరో అందరికంటే ఇతనే అన్నట్టు చూపించడం, అలాగే చాలా ఫన్ అండి. ఏది సీరియస్ ఏం లేదు ఈ సాంగ్లో, దిస్ ఇస్ ఆల్ ఫన్. కొన్ని వేల సంవత్సరాల నుంచి చూస్తున్న సూపర్ హీరో హనుమాన్ కాబట్టి, సో తన గొప్పతనం ఏంటి అని చెప్పడానికి ఈ సాంగ్ ద్వారా, అలాగే ఈ సినిమాని కూడా ఈ సాంగ్తో పరిచయం చేయడం. సో ఎలా ఉండబోతుంది, వచ్చాడు కొత్త సూపర్ హీరో, హనుమాన్ సూపర్ హీరో లాగా వస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ సాంగ్ అంతా ట్రై చేసాం. పర్టికులర్గా అంటే కోకీ అండ్ ఫన్నీగా ఉండాలనే ప్లాన్ చేసి తీసిందనమాట. అందుకే పిల్లలతో పాడించడం, కానీ మా మెయిన్ టార్గెట్ ఆడియన్స్ పిల్లలు. ఈ పాటకు వచ్చినంత, ఈ పాటకు సంబంధించినంత హనుమాన్ వాట్ ఎవర్, ఈ టీజర్ తర్వాత ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని. కొంచెం మీరిద్దరు ఏమన్నా స్టోరీ గురించి కానీ చిన్న మాకేమైనా లీకిస్తారా? ఏదైనా సిల్వర్ స్క్రీన్ పైన చూడాల్సిందే, మాకే తెలియదు కదా, మీకేం చెప్పాలి అనుకున్నా. మీరు ఏదే మాకేం తెలియదు అంటారు అనుకున్నా, బట్ తెలియకుండా ఎలా ఉంటుంది? మ్యూజిక్ చేసావు, లిరిక్స్ రాసావు, ఎంతో కొంచెం తెలుస్తుంది కదా. కొంచెం మా ప్రేక్షకుల కోసం. పాట రాసేటప్పుడు కూడా ఓన్లీ ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో అని, అసలు కథ ఏంటి ఏమీ తెలియదు అనమాట. ఆ కథ ఈ సందర్భం మాత్రం పర్టికులర్లీ ప్రశాంత్ ఇదంతా క్లియర్గా చెప్తాడు, బట్ ముందు కథ వెనక కథ ఎవరికి తెలియదు. సో అందరితో పాటు స్క్రీన్ మీద చూడాల్సిందే మేము కూడా. ఓకే, నాది ఆల్మోస్ట్ అంతే, కాకపోతే సార్ కంటే కొంచెం బెటర్, ఎందుకంటే ఇంకొక 2-3 సిచ్యువేషన్లు విన్నాను కాబట్టి అంతే. మీ ఫేవరెట్ సూపర్ హీరో ఎవరు? వాళ్ళలో మీకు నచ్చిన, మీరు ఎక్కువ అడ్మైర్ చేసే పవర్స్ ఎవరివి? హనుమాన్ సూపర్ పవర్ అయితే ఎగరడమే. ఎవరికైనా నాకు తెలిసి ఇండియన్స్కి ఎవరైతే మన దీంట్లో ఉన్నారో వాళ్ళందరికీ హనుమానే ఒక పెద్ద సూపర్ హీరో, ఇన్స్పిరేషన్. ఏ దాంట్లో కావాలంటే దాంట్లో నన్ను హనుమాన్ని ఇన్స్పైర్ చేసుకోవచ్చు, ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు మనం. సో మై ఫేవరెట్ హీరో ఈజ్ ఆల్వేస్ హనుమాన్. మీకే కాదు, నాకు, అందరికీ, మళ్ళీ చాలామందికి, భారతీయులందరికీ ఫేవరెట్ సూపర్ హీరో అంటే హనుమానే. చిన్నప్పుడు చిన్న ఉలికి పడితేనే మనం జై బజరంగ్ బలి చదువుకోకుండా పడుకోము. సో కాబట్టి ఫస్ట్ ఫేవరెట్ సూపర్ హీరో మన భారతీయులందరికీ హనుమానే. మావాడు అంటే నేను లోపల ఉంటాను కదా, నన్ను అలాగే తొక్కిపెట్టి ఏవి బయటికి చెప్పడం అనమాట. అందుకే నేను ఇటు సైడ్ వచ్చా ఈరోజు. సో మీ అందరితో ఈ విషయాలన్నీ పంచుకుందామని, తన మనసులో ఏముందో నేను చెప్పించడానికి నేనే క్వశ్చన్లు అడుగుతూ ఇలా ఇంటర్వ్యూ చేస్తూ మీ ముందుకు వచ్చాను అనమాట. ఇంట్లో మీ పిల్లలు మాట వినకపోయినా, అన్నం తినకపోయినా, ఏంటి సార్ ఇట్లాంటివి ఏమైనా చేస్తుంటే మీరు హ్యాపీగా మీ ఐప్యాడ్లో, మీ ఐఫోన్లో, లేకపోతే టీవీలో ఈ పాట లిరికల్ వీడియో పెట్టేస్తే హ్యాపీగా వాళ్ళు చూసి మళ్ళీ మీ మాట వింటారు డెఫినెట్గా. అంత క్యూట్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ. సో పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే అందరిలో ఒక కిడ్ ఉంటాడు కదా. సో వాడికి, ఆ కిడ్కి డెఫినెట్గా ఈ సాంగ్ నచ్చుతుంది. మీరు కూడా చూడండి అండ్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. ఇది ఓన్లీ కిడ్స్ సాంగ్ మాత్రమే కాదు, కిడ్స్తో పాటు పేరెంట్స్ కూడా అందరూ విని చూసి ఎంజాయ్ చేయండి. చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. మీ పిల్లలతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఈ హనుమాన్ సినిమా గురించి ఇంకా మరిన్ని విషయాలు త్వరలో ఇంకో సాంగ్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు డెఫినెట్గా మనం కలిసి అందరం ముచ్చటించుకుందాం. అసలు ఇలాంటి చాలా కొత్త కాన్సెప్ట్తో వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. సో ఇది క్రియేట్ చేసిన వారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.